మొన్న రాత్రి 23rd midnight, 23rd, 24th intervening night no Kanekal Mandal Hanakanahal village లో ఒక రామాలయం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది. సో ఈ కేసులో మనం విత్ ఇన్ 24 hours అక్యూజ్ ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్డ్ కింద ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే, సో గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూజ్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లుక్డ్ ఇంటూ అండి. సో అక్యూజ్డ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది. ఎనీ అదర్ questions from your side? See, ఒక రథం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సో అలాంటి ఇష్యూలో మనము చాలా సీరియస్గా అండ్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. సో మనం కూడా అంతే సీరియస్గా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫర్దర్గా ప్రివెంటివ్ మెజర్స్ కింద ఎక్కడెక్కడ మనకు రథాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం ఆల్ ద టెంపుల్స్లో కూడా మనము CCTVs ఇన్స్టాల్ చేసే మెజర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వీఆర్ వర్కింగ్ అవుట్. యాజ్ ఆఫ్ నౌ వీ కుడ్ ఎస్టాబ్లిష్ కంప్లీట్ రోల్ ఆఫ్ 1 person. సో ఫర్దర్ ఇంకా మిగతా అక్యూజ్డ్ రోల్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో మనము యాజ్ ఆఫ్ నౌ వీ హావ్ ఎస్టాబ్లిష్డ్ 1 అక్యూజ్డ్. సో వాళ్ళని మాత్రమే మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో మిగతా మనం ఇంకా వీఆర్ క్వశ్చనింగ్ అండ్ ఒక్కసారి వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత విల్ బి ఏబుల్ టు. ఇప్పటిదాకా ఒక దాదాపు 5-6 members దాకా మనము క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నాము. That's being investigated అండి. సో అది విల్ లెట్ యు నో ఫర్దర్ డీటెయిల్స్ బికాస్ కేస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి కొన్ని డీటెయిల్స్ అని మనం షేర్ చేయలేని పరిస్థితి. రాజకీయంగా సచ్ ఏం కనపడట్లేదండి. బట్ అక్యూజ్డ్ ఈజ్ అఫిలియేటెడ్ టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఇంకా యాజ్ ఆఫ్ నౌ సో ఫార్ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ఫర్దర్ గా ఏదైనా అది మనకు వచ్చినట్టయితే విల్ లెట్ యు నో. దీంట్లో ఇప్పుడు మనం అరెస్ట్ చేసినటువంటి ఒక అక్యూజ్డ్ ఎవరున్నారు, హీ ఈజ్ అఫిలియేటెడ్ టు ద పార్టీ. మిగతా దీని వెనక ఎవరున్నారు అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రిలిమినరీగా వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్యన
అండ్ ఆ విలేజ్ లో ఒక ఫ్యామిలీకే ఆ రథం వల్ల ఫేమ్ వస్తూ ఉంది. సో మిగతా వాళ్ళ రథం లాగా ఊరు మొత్తానికి రథం లాగా అది భావించడం లేదు. ఈ యాంగిల్లో మనకు తెలియవస్తుంది. ఇంకా See, as of now, నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళని రిమాండబుల్ అండ్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా మనం ప్రివెంటివ్ మెజర్స్ కింద అన్ని చోట్ల కూడా CCTVs కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇటువంటి ప్రీవియస్ అఫెండర్స్ ఏదైనా ఉంటే వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద వాచ్ కూడా ఉంచడం జరుగుతుంది. ఓకే, అలాంటి ఘటనలు కూడా ఉన్నాయి. చూస్తుంటే సీక్వెన్స్ గా ఇలాంటి ఘటనలు చేస్తున్నారు. దీని వెనక ఏంటి సార్? సో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఇన్సిడెంట్ అండి, కనుక్కుంటాను దాని గురించి. థ్యాంక్ యూ.